ప్రైజ్ ద లార్డ్. ఏషియా 7వ అధ్యాయం 18వ వచనం. యెహోవా ఈలగొట్టి పిలిచినట్టండి. హల్లెలూయా. అంటే మన దేవుడు ఈల కొడతాడా? తప్పకుండా అండి. మనం ఎటువంటి విషయాలుగా అంటే ప్రార్థన చేస్తున్నప్పుడు, మరి ముఖ్యంగా సంఘంగా కూడుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు యెహోవా ఈల కొట్టి మరీ పిలుస్తాడంట. అంతే కదండి. దేవుడు ఆకర్షించుకోకపోతే ఎవరన్నా ఆకర్షించబడతామా? మీరు నేను మనందరం రక్షించబడ్డాము అని అంటే కేవలం ఆయన ఆకర్షించుకోబట్టే కదా. కేవలం ఆయన కృప మూలంగానే మనందరం ఆకర్షించుకోబడ్డాం. ఎందుకు అని అంటే ఆయనకి మనం అంటే చాలా చాలా ఇష్టం. అందుకే ఈల కొట్టి మరీ పిలుస్తున్నాడంట. అంటే ఆయన రాకడ దినాలు అతి సమీపంలో ఉన్నాయండి. రాకడ సూచనలన్నీ చూస్తున్నాం కదా. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఆయన తట్టు తిరిగి, అంటే మనం కూడా ఎక్కడికక్కడ కూడా మేల్కొల్పి మరింతగా అనేక మందిని కూడా ఇంకా ఆయన రాకడ సూచనలు చూస్తున్నాం కాబట్టి ఎక్కడా కూడా విడవబడే వారి లెక్కలో లేకుండా మరింతగా మారుమనసు పొందుకున్నాడు. మరింతగా మారుమనసు ఇంకా కూడా ఎక్కడైతే కుడియాడ తొట్టిల్లుతూ ఉన్నారో, మరి ముఖ్యంగా ఎక్కడైతే రక్షణ లేని వారి రక్షణ పొందుకోవాలి, అందరినీ కూడా దేవుడు ఈల కొట్టి పిలుస్తున్నాడంటండి. మరి అందరూ కూడా ఆయన ఈల కొట్టే పిలుపులో మరి అందరం మనం ఉండాలి కదా. ఆయన రాకలు ఎత్తబడే గుంపులో ఉండాలంటే మరి అందరం కూడా మారు మనసు పొందుకొని ఉంటేనే కదా అవుతుంది. అందుకే ప్రతిదీ కూడా మనం చక్కగా ఆయన రాకలు ఎత్తబడే గుంపులో ఉండటానికి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆయన ఈల కొట్టి పిలిచే గుంపులో కూడా మనం అందరం ముందుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.